స్టిచ్చింగ్‌లో ఈజియెస్ట్ జాబ్ ఏదైనా ఉంది అంటే, అది పిల్లో కవర్ స్టిచ్ చేయడమే. అంత ఈజీ. జస్ట్ 5 మినిట్స్‌లో కుట్టేయొచ్చనమాట. ఎక్స్‌పీరియన్స్ ఏం అవసరం లేదు. వీడియో చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. అయితే మేము తీసుకున్నది ఒక సింగిల్ బెడ్‌షీట్. దానిలో మాకు 4 పిల్లో కవర్స్ వచ్చాయి. మేము యూజ్ చేసిన పిల్లోస్ కొంచెం బిగ్గర్ సైజెస్ అనమాట. అయితే ముందు మెజర్ చేసుకోవడానికి నేను ఈ విధంగా హైట్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మెజర్ చేసి చూస్తే ఎగ్జాక్ట్‌లీ 3 పిల్లోస్ వస్తున్నాయి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎగ్జాక్ట్ పిల్లో సైజ్ మెజర్ చేస్తే ఎలాగా, ఖర్చుకి క్లాత్ ఉంచాలి కదా అని. అందుకే పిల్లో కవర్తో మెజర్ చేసి 2 సెంటీమీటర్లు మేము ఎక్స్ట్రా క్లాత్ ఉంచి కట్ చేసామన్నమాట. సో ఈ విధంగా కట్ చేసినా సరే వచ్చిన 4 పిల్లో కవర్స్లో 2 పెద్ద వచ్చాయి, 2 కొంచెం చిన్న వచ్చాయి. సో దీన్ని ఏం చేసామంటే మేము డిజైన్లో అడ్జస్ట్ చేసాం. డిజైన్లో ఎలా అడ్జస్ట్ చేసామంటే పిల్లో కవర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి జస్ట్ సింపుల్ ప్లెయిన్గా మీరు 4 సైడ్స్ స్టిచ్ వేసేసి పిల్లోని అందులో పెట్టేస్తే అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని దాని మీద 4 వైపులా పీకో వర్క్ చేసుకుంటే, జిగ్జాగ్ స్టిచ్ వేసుకుంటే మీకు ఎక్స్ట్రా 1 ఇంచ్ క్లాత్ అనేది వస్తుంది చూడండి. అది కొంచెం మంచి సాఫిస్టికేటెడ్ లుక్ వస్తుంది. సో 2 పిల్లో కవర్స్ ఆ విధంగా, 2 పిల్లో కవర్స్ ఈ విధంగా స్టిచ్ చేసామన్నమాట. సో ఇక్కడ ఇదైతే చాలా సింపుల్ మెథడ్. స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకునేటప్పుడు మీకు ఎంత క్లాత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేనైతే. 1 ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, అంత అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఏ పార్ట్ అయితే మీకు పైకి రావాలనుకుంటున్నారో ఆ పార్ట్ని లోపల సైడ్ పెట్టి స్టిచ్ చేస్తే సరిపోతుంది. సో రివర్స్ చేసాక ఈ విధంగా వచ్చిందనమాట. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ మనం గ్యాప్ ఉంచి ఆ చుట్టూ కూడా మనం ఏం చేస్తామంటే జిగ్జాగ్ వేసుకుంటాం అనమాట స్టిచెస్. సో నా దగ్గర ఉంది ఈ బ్రదర్ మిషన్. ఇందులో స్టిచెస్ అనేవి మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు. కాబట్టి ఈ స్టిచెస్ డిజైన్స్ వస్తాయి కాబట్టి నేను ఈ మెషిన్ యూజ్ చేస్తున్నాను ఓన్లీ ఫర్ దట్ జిగ్జాగ్ పార్ట్ అనమాట. సో ఇలాంటి మెషిన్స్ మీరు ఎవరైనా యూస్ చేస్తున్నారా, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఈ మెషిన్ యూస్ చేయడంలో, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కూడా కామెంట్ చేయండి. దీని మీద నేను సెపరేట్గా వీడియో కావాలంటే కూడా చేస్తాను. సో ఇక్కడ 9 నెంబర్ స్టిచ్ వేసుకుందాం, ఎందుకంటే మరీ చిన్నగా వద్దు పెద్దగా వద్దు, మీడియం సైజులో వస్తుంది స్టిచ్. సో ఇప్పుడు చూడండి నేను స్టిచ్ వేస్తున్నాను కదా, దీని లుక్ ఎలా ఉంటుందో చూడండి. చూసారా, బాగుంది కదా. ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తే మీకు చాలా మంచి నీట్ ఫినిషింగ్ వచ్చిన లుక్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ పిల్లోని కట్ చేసి అందులో వేసి కూడా మీకు చూపిస్తాను. 2 వెరైటీస్ ఆఫ్ పిల్లోస్ కుట్టానని చెప్పాను కదా. సో 2 వెరైటీస్ కూడా చూడండి. వెరైటీ ఏం లేదు, జస్ట్ ఒక సింపుల్ స్టిచ్ వేసిన పిల్లో ఎలా ఉంటుంది అండ్ చుట్టూ ఒక ఫినిషింగ్ ఇచ్చిన పిల్లో ఎలా ఉంటుంది అనేది. మన ఛానల్లో ఇలాంటి స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఇంకా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.